Sujita. Welcome to the most creamy, dreamy, crispy, yummy show, Bake the Best. ఆనందం వచ్చిన చాక్లెట్ కావాలి, బాధ వచ్చిన చాక్లెట్ కావాలి, బోర్ కొట్టిన చాక్లెట్ కావాలి, బిజీగా ఉన్న చాక్లెట్ కావాలి. బట్ చాక్లెట్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అండి. ఇంకా కేకులు అయితే కేకలే. మరి ఈ రోజు మన బేక్ ది బస్ లో ఏ యమ్మీ రెసిపీ తయారు చేసుకోబోతున్నామో మన చెఫ్ జితేందర్ అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ టు జితేందర్. హాయ్ జితేందర్. హాయ్ సుజిత, హౌ ఆర్ యు? యా ఐ యామ్ గుడ్. ఎలా ఉన్నారు? వెరీ వెల్. మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. ఈ రోజు మన బేక్ ది బెస్ట్ లో ఏంటి, ఏ రెసిపీ తయారు చేస్తున్నాం? ఇవాళ బేక్ ది బెస్ట్ లో మనం ఆలివ్ చీజ్ స్ట్రా చేస్తున్నామండి. ఆలివ్ చీజ్ స్ట్రా. ఓకే, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? దీనికి కావాల్సిన పదార్థాలు అండి, ఫ్లవర్ కావాలి, మైదా పిండి అండి, వెన్న కావాలి, చక్కెర, ఉప్పు, మొజరెల్లా చీజ్, ఆలివ్స్, చిల్లీ ఫ్లేక్స్, ఇంకా నిమ్మకాయ అండి. ఫస్ట్ ఏం చేసుకోవాలి మేకింగ్ ప్రాసెస్? ఫస్ట్ విల్ స్టార్ట్ అప్ విత్ ద బౌల్ అండి. సో ఆల్రెడీ నేను రెడీ చేసుకున్నాను ఇక్కడ బౌల్. దీంట్లో మనం 1 cup ఆఫ్ ఫ్లవర్ అండి, దట్ ఇస్ 200 grams ఆఫ్ ఫ్లవర్. మీరు ఇటువైపు వస్తారా? మీకు ఇంగ్రీడియంట్స్ తీసుకోవడం కూడా బాగుంటుంది. యా, థ్యాంక్ యూ. ఆల్రెడీ సుజిత, దీంట్లో మనం అరౌండ్ 200 grams ఆఫ్ ఫ్లవర్ వేసుకున్నాం కాబట్టి దీంట్లో అరౌండ్ 1 spoon ఆఫ్ షుగర్ అండి. 200 గ్రాములు మనం మైదా పిండి తీసుకుంటే 1 స్పూన్ మనం షుగర్ ని యాడ్ చేస్తామండి. ఇది సేవరీ కాబట్టి దీంట్లో అరౌండ్ 5 grams ఆఫ్ సాల్ట్ వేస్తాం, అరౌండ్ ½ teaspoon అండి. దీంట్లో ఇప్పుడు వాటర్ తీసుకొని జస్ట్ డో చేస్తానండి. సో వాటర్ ఒకటేసారి యాడ్ చేసే కంటే మనకి ఎంతైతే కావాలో డో చేయడానికి, ఒక పిండి తయారు చేయడానికి తగినట్లు వేసుకుంటూ చేస్తే బెస్ట్ అండి. వాళ్ళు ఎక్కువ అయిపోతే ఏమవుతుందంటే అది చాలా స్టిక్ అయిపోతుంది, మన దాన్ని మళ్ళీ పిండి వేయాల్సి వస్తుంది. మన ప్రాబ్లం కాకుండా స్లోగా వేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం మర్చిపోయానండి. సో లెట్ యూ హెల్ప్ మీ అవుట్ టు డూ దాట్ అండి. సో దీన్ని లెమన్ కట్ చేసి ఇస్తారండి. హాఫ్ లెమన్ స్క్వీజ్. ద రీజన్ ఇక్కడ లెమన్ ఎందుకు వేస్తారంటే లెమన్ హెల్ప్స్ యూ ఇన్ లామినేషన్ అండి. లామినేషన్ ఇస్ అ ప్రాసెస్ వేర్ ఎట్లా అంటే మనము ఫ్యాట్ ని 3 parts లో చేసుకొని అప్లై చేస్తాం అనమాట. ఫోల్డింగ్ ఇస్తూ అప్లై చేస్తాము. ఈ లెమన్ ఏం చేస్తుందంటే ఏదైతే లేయరింగ్ చేస్తామో దాన్ని ఈజీగా ఉండడానికి, ఇంకా మంచి స్టిఫ్గా డోకి స్టిఫ్గా ఉండడానికి మేము హెల్ప్ చేస్తుంది అనమాట. ఆల్రెడీ సుజిత మన డో అయిపోయింది. దీంట్లో ఏంటంటే మనం ఇప్పుడు ఒక 5 grams బటర్ వేస్తాము. అరౌండ్ 5 grams ఆఫ్ బటర్ తీసుకునండి. సో నార్మల్ గా మనం చపాతీ పిండి కలిపేటప్పుడు కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసి కలిపితే చాలా మెత్తగా చపాతీలు వస్తాయని మనం ఎలాగైతే యాడ్ చేస్తామో దానికి బదులుగా ఇక్కడ ఏంటంటే మనం బటర్ ని తీసుకున్నాం. కొంచెం లైట్ గా బటర్ ని తీసుకుంటే ఆ టెక్స్చర్ అనేది చాలా స్మూత్ గా వస్తుందని. సో ఇంకో రీజన్ మనం దీంట్లో బటర్ యాడ్ చేస్తాం ఎందుకంటే ఇది మైదా పిండి మనం వాడుతున్నాం కాబట్టి ఇక్కడ బటర్ యాడ్ చేసి మనం నీడింగ్ చేస్తాం. నీడింగ్ ఇస్ అ ప్రాసెస్, మనం డోని స్ట్రెచ్ చేస్తాము. ఆ స్ట్రెచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎలాస్టిసిటీ అనేది దీంట్లో డెవలప్ అవుతుంది. సో విచ్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్ ఫర్ బేకరీ ప్రొడక్ట్స్ అండి. ఇప్పుడు బౌల్లో కొద్దిగా మనము ఆయిల్ యాడ్ చేస్తాను స్వీత. రీజన్ ఆయిల్ ఎందుకంటే బేస్ కింద డో ఏది కూడా అతుక్కోకుండా బౌల్ అని చెప్పి ఆయిల్ యాడ్ చేస్తాను. జస్ట్ 1-2 చుక్కలు అలా డ్రాప్స్ వేసి మొత్తం అంతా అది స్ప్రెడ్ చేసుకుని దానిపైన మనం ఈ మైదా పిండి ముద్దను వేసుకుంటాం. ఇప్పుడు సాఫ్ట్గా చేసిన డోని దీన్ని పెట్టి 2 minutes రెస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకుంటే తడిగుడ్డైనా తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్ క్లాత్ అయినా తీసుకొని దీన్ని ఇలా కవర్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇట్లా నానబెట్టి ఉంచేసేయాలండి. సో జితేందర్ అయిపోయింది కదా, 2 minutes డో రెడీ అయిపోయింది. మన 2 minutes రెస్టింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక డ్రై ఫ్లవర్ తీసుకుంటాము. నార్మల్ టేబుల్ మీద డస్ట్ చేసుకొని రోలింగ్ పిన్ తీసుకుంటే అయిపోతుంది. నార్మల్ డోని టేబుల్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. నార్మల్ మీదకి వెళ్ళి ఫ్లవర్ డస్ట్ చేసుకొని ఎవ్రీ టైం మనం కింద ఫ్లాట్ డస్ట్ చేస్తూ చేసుకోవాలి. ద రీజన్ ఈజ్ ఒక స్టిక్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఎక్కువ ప్రెషర్గా చేస్తే కూడా స్టిక్ అయిపోతుంది. సో కొద్దిగా ఫ్లాట్ డస్ట్ చేసుకొని ఇనఫ్ అమౌంట్ ఆఫ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ప్యాలెట్ నైఫ్ తీసుకుంటాను, బటన్ని దీంట్లో లేయరింగ్ చేస్తానండి. డోని 3 parts చేసుకోవాలి. 3 parts అంటే మనం కట్ చేసే అవసరం ఏం లేదు, నార్మల్ జస్ట్ మార్కింగ్స్ చేసుకుంటే చాలు అనమాట.
రెక్టాంగిల్ షేప్ లో దీన్ని తయారు చేసుకున్న తర్వాత 3 పార్ట్స్ కింద మనం దీన్ని డివైడ్ చేసుకుని అందులో 2 పార్ట్స్ లోనే మనం మొత్తం బటర్ అంతా అప్లై చేసేసుకుంటాం. 1 పార్ట్ ని మాత్రం వదిలిపెడతాం. డో వితౌట్ ఫ్యాట్ ఉంది చూడండి, దీని మీదకి కవర్ అయిపోతుందండి. ఓకే, సో అటు నుంచి ఇటు నుంచి ఇలా మనం హోల్డ్ చేసేసుకున్నాం. ఎవ్రీ టైం మనం డో ఎప్పుడు ట్రిపుల్ ఫోల్డ్ చేసినప్పుడు ఒక 2 minutes మీరు రెస్టింగ్ పెట్టుకుంటే ఏంటంటే మనకు బటర్ అయితే సాఫ్ట్గా ఉంది అది కొద్దిగా హార్డ్ అయిపోతుంది. ఫ్రిడ్జ్ లో పెడితే హార్డ్ అయిపోతుంది, మనకి నెక్స్ట్ టైం రోలింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఒక 2 minutes మనం ప్లేట్లు వేసుకొని రెస్టింగ్ పెడితే అయిపోతుంది. ఓకే, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి మనం, ఫ్రిడ్జ్ లో తొందరగా అయిపోతుంది. ఓకే, నార్మల్ కింద ఒక చిన్న ఫ్లవర్స్ అల్లుకుంటే చాలండి. ఓకే, ఒక 2 minutes పెడదాం. జితేందర్ 2 minutes అయిపోయింది కదా, ఫ్రిడ్జ్ లో పెట్టిన తీసుకొచ్చానా? యూ కెన్ సీ సునీత ఇక్కడ డో కొద్దిగా హార్డ్ అయిపోయింది. సో మనకి నెక్స్ట్ టైం రోల్ చేయడానికి ఈజీ అయిపోతుంది. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్, నార్మల్ ఫ్లాట్ డస్ట్ చేసుకోండి. లైట్గా డో దాన్ని ప్లేస్ చేసి మళ్ళీ దాని మీదకి మళ్ళీ ఫ్లాట్ డస్ట్ చేసుకుంటే లైట్గా దీన్ని మళ్ళీ రెక్టాంగిల్ షేప్లో రోల్ చేసుకోవాలి. రెక్టాంగిల్ షేప్లో రోల్ చేసుకొని దీన్ని 4 parts చేసుకోవాలి. నార్మల్ బుక్ ఎలా ఉంటుంది అలా విధంగా చేసుకోవాలి. ఇది పఫ్ పేస్ట్ అండి. సో ఐ డూ సెకండ్ టైం అండి ఇది. అగైన్ ఐ కెన్ జస్ట్ మేక్ 3 parts అండి దీనికి. సో అయితే ఆల్రెడీ మనం సెకండ్ టైం కూడా లామినేషన్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడైతే ఒక 2 minutes మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం. సో ఇలా 3 times మనం చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే మనకి అన్ని లేయర్స్ వస్తాయి అన్నమాట. సో జితేందర్ 2 minutes అయిపోయింది కదా, 2 minutes అయిపోయింది. సో 3 times ఇలానే చేసేసుకున్నాం. ఇక్కడ చూపిస్తాను మీకు ఆల్రెడీ. ఇక్కడ నుంచి బుక్ ఫోల్డ్ చేయడం అంటే ఆటోమేటిక్ సేమ్ అండి. దీని 4 parts చేసాం కాబట్టి ఒక పార్ట్ దీని మీద వేస్తాను, దీని లాస్ట్ పార్ట్ దీని మీద వేస్తాను. దిస్ బుక్ ఫోల్డ్ అనమాట. యూ కెన్ సీ 4 layers వస్తుంది. ఇప్పుడు దీని ఫైనల్లీ మనం రెక్టాంగిల్ షేప్ ఆఫ్ 6 mm or 8 mm థిక్నెస్, మనకి ఎంత సైజ్ అయితే కావాలో థిక్నెస్ కావాలో. ఇప్పుడు లేయర్స్ చాలా కావాలంటే కానీ మనం కొద్దిగా 8 mm దొడ్డుగా పెట్టుకుంటే ఇంకెక్కువ లేయర్స్ కనిపిస్తుంది. లాంగ్ అయితే 6 mm పెట్టుకుంటే సరిపోతుంది మనకి. ఓన్లీ బిఫోర్ ఐ స్టార్ట్ మై ప్రాసెస్ చేసింది. బేక్ ది బెస్ట్ షోతో మనం కూడా బెస్ట్ కుక్ అయిపోతాం అన్నమాట. ఈజీగా అండి. సో ఆల్రెడీ మనకి ఏదైతే థిక్నెస్ కావాలో థిక్నెస్ వచ్చేసిందండి. మనకు పిజ్జా కటర్ ఇక్కడ రెడీగా ఉందండి. నార్మల్ పిజ్జా కటర్ తో సైడ్స్ కి ఎడ్జెస్ ని ట్రిమ్ ఆఫ్ చేసుకొని ఈక్వల్ రెక్టాంగిల్ చేసుకుంటారు. సో అయితే మనం డోర్ రోల్ లైట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నార్మల్ లైట్ గా వాటర్ ని దీని మీద బ్రష్ తో బ్రషింగ్ చేసుకోవాలి. సో దట్ మనం ఏదైతే చీజ్ వేస్తున్నామో దీని మీద ఈజీగా అతుక్కునేటట్టు అనమాట. తరిమిన చీజ్ ఉందండి, మొజరెల్లా చీజ్ ని దీన్ని ఈజీగా స్ప్రెడ్ చేయండి. ఇది మీకు కొద్దిగా లైట్ గా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తాను. నేను దీంట్లో ఆలివ్ చీజ్ తో అని చెప్పాను కాబట్టి దీంట్లో ఆలివ్స్ కూడా కొన్ని యాడ్ చేస్తానండి. చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా స్పైసీగా చేస్తాను, నాకు ఇష్టం కాబట్టి నేను దీంట్లో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో ఒక 1-2 ఆలివ్స్ కట్ చేసుకుంటండి. నెక్స్ట్ పిజ్జా కట్టర్ది తీసుకొని థిన్ స్ట్రిప్స్ లా కట్ చేయాలండి మనం. ఇది ఒక్కొక్కటి తీసుకుని హోల్డ్ చేస్తామా మనం? అవునండి, ఆపోజిట్ డైరెక్షన్ లో ట్విస్ట్ చేయాలన్నమాట. దీన్ని అరౌండ్ 200 degrees సెంటీగ్రేడ్ లో మనం ఒక 5 to 10 minutes బేక్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే, సో యమ్మీ ఆలివ్ చీజ్ స్ట్రాస్ రెడీ అయిపోవాలని అంటే ఒక్క 5 to 10 minutes మనం వెయిట్ చేయాలండి. సో ఇక్కడతోటి ఈ ప్రాసెస్ అయిపోతుంది, ఇంకా తర్వాత వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో లెట్స్ వెయిట్ 5 to 10 minutes.
సో జితేందర్ 10 minutes అయిపోయింది కదా, అవును సీత, ఏమో చూద్దామా? we will do that. సో ఇక్కడ సీత ఆలివ్ చీజ్ స్ట్రాస్. సో చూసారు కదా ఎట్లా కనిపిస్తుంది, లేయర్స్. సో చాలా లేయర్స్ వచ్చాయి ఇందులోని. అండ్ బటర్ యాడ్ చేయటం వల్ల చాలా మెత్తగా భలే ఉంది అసలు. ఇప్పుడు వేడి ఉంది కాబట్టి కొద్దిగా మనకి తినడం కంటే కొద్దిగా చల్లగా వామ్ నార్మల్ రూమ్ టెంపరేచర్ వచ్చిందో తింటే క్రిస్పీనెస్ అని ఉంటుంది, ప్లస్ సాఫ్ట్ గా ఉంటుంది కొద్దిగా. ఓకే, అది టీ టైం మరీ హాట్ గా కాకుండా కొంచెం చల్లగైన తర్వాత తింటే బాగుంటుందని. హాట్ గా తినాలనుకునే వాళ్ళు తినగలం, యా ఐ కెన్ అనుకుంటే తినేయచ్చు. ఓకే, సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందామా? ఓకే, అందులో మనం వేరే ఏమి వెజిటేబుల్స్ లైక్ అలాంటివి ఏమి యూజ్ చేయలేదు కదా, ఓన్లీ చీజే కదా యూజ్ చేసింది. ఆలివ్స్ చీజే యూజ్ చేసాం కాబట్టి ఒక 1 week వరకు కూడా దీన్ని మనం నిల్వ ఉంచుకొని తినొచ్చంట. ఆలివ్ చీజ్ స్ట్రాస్ రెడీ అయిపోయి నేను టేస్ట్ చేసి ఎలా ఉంది. ష్యూర్. సో మొత్తానికి రెడీ అయిపోయిందండి ఆలివ్ చీజ్ స్ట్రాస్. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం చెప్పేస్తాను, దాన్ నేను టేస్ట్ చేస్తాను. ఓకే, ఆలివ్ చీజ్ స్ట్రాస్ తయారీ విధానం. ఒక బౌల్లో మైదా పిండిని తీసుకొని అందులో కొంచెం సాల్ట్, 1 స్పూన్ షుగర్ ని మిక్స్ చేసుకొని అందులో ఒక చెక్క నిమ్మకాయ రసం వేసుకొని మళ్ళీ అందులో కొంచెం నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి కలుపుకోవటం పూర్తయిన తర్వాత కొంచెం బటర్ ని తీసుకొని మనం చేసుకున్న పిండి పైన నీడింగ్ చేసుకోవాలి. నీడ్ చేసిన పిండిని మనం ఇంకో బౌల్లో కొంచెం నూనె వేసుకుని దాని మీద మనం చేసుకున్న పిండిని వేసుకుని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని రెక్టాంగిల్ షేప్ లో చేసుకుని 2 విభాగాల్లో బటర్ ని అప్లై చేసుకుని ట్రిపుల్ హోల్డ్ చేసుకోవాలి. ఇలా 3 సార్లు చేసుకుని బుక్ హోల్డ్ చేసుకోవాలి. ఇలా బుక్ హోల్డ్ చేసిన పిండిని మరొకసారి రోల్ చేసుకొని చీజ్, దానిపైన చిల్లీ ఫ్లేక్స్ వేసి ఆలివ్స్ ని వేసుకొని చిన్న చిన్న విభాగాలుగా కట్ చేసుకొని ఒక్కొక్క విభాగాన్ని ట్విస్ట్ చేసుకొని బేకింగ్ ట్రేలో పెట్టుకొని 200 డిగ్రీల సెంటీగ్రేడ్ లో 5 నుంచి 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. బేక్ చేసుకున్న ఆలివ్ చీజ్ స్ట్రాస్ ని బయటకు తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఆలివ్ చీజ్ స్ట్రాస్ రెడీ. సూపర్ టేస్ట్ ఉంది అసలు. నిజంగా స్నాక్ ఐటమ్ కి చాలా చాలా బాగుంటుంది. జస్ట్ లైక్ పఫే, కానీ పఫ్ తింటుండేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతాం మనం, రైట్? సో ఇలా స్ట్రాలా మనం ప్రిపేర్ చేసుకొని తినడానికి చాలా ఈజీగా ఉంటుంది కదా. సో చక్కగా ఇలా బైట్ చేసుకొని తినేస్తూ ఉండొచ్చు. సో అమేజింగ్గా ఉందండి. వీ కెన్ ఈట్ ఈజీలో అనమాట ఇలా తయారు చేసుకుంటే. జితేందర్ మీరు కూడా టేస్ట్ చేయండి, నేనే మొత్తం తినేస్తున్నాను. లేదండి, వెరీ టేస్టీ, చాలా 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 బాగుంది. సో థ్యాంక్ యూ సో మచ్ జితేందర్, చాలా మంచి రెసిపీని తయారు చేసి చూపించావు, ఈ రోజు మంచి రుచి చూపించావు. సో వ్యూవర్స్, మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ప్రిపేర్ చేయండి. ఇదే మాట అంటారు, నిజంగా చాలా యమ్మీగా ఉంది. బేకరీ ఐటమ్స్ అన్ని కూడా మీ ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇకపై నుంచి. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.